మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి. కొత్త ఛానల్ మనం ముందుకు వెళ్ళాలంటే మీ లైక్ మాకు చాలా అవసరం, మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అమ్మగారు ఏదో చేస్తున్నారు, చూద్దాం రండి. అవి ఏం చేపలు? ఎర్రగా ఉంటాయి కదా, ఒకసారి వీడియో కర్రీ చేసావు. కర్రీ చేస్తాం. గులిగింతలు ఇప్పుడేం ఫ్రై చేస్తున్నావా? ట్రై చేద్దాం అనేసి తీసుకుంటే చిన్న చేపలు కదా అంటుకుపోతాయేమని చిన్న భయం. చూద్దాం, ట్రై చేద్దాం. ఈ 50 రూపాయల చేపలండి మాకు. బాగానే ఉన్నాయో రేటు ఉన్నాయో మరి. తయారీ విధానం చూద్దాం రండి. 50 రూపాయలకి ఎన్ని చేపలు వచ్చినాయి ఏంటండి? 4, 8, 10, 12 చేపలు వచ్చినాయి 50 రూపాయలకి. ఒక ప్లేట్ తీసుకొని చేప ముక్కలన్నీ ఇందులో వేసుకున్నాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, సాల్ట్ తగినంత, పసుపు కొంచెం, కారం కొంచెం, ఇవన్నీ బాగా కలిపేసుకొని, ఇక నేను ఆయిల్ వేయలేదు, మీకు కావాలనుకుంటే కొద్దిగా నూనె వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఈ కారం అంతా, ఉప్పు కారం కూడా ఈ ముక్కలకు బాగా పట్టించేసుకొని ఈరోజు ఈ చేపలే వచ్చినాయండి మాకు బాగా అమ్మే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. 20 నిమిషాల తర్వాత ఎలా ఉందండి? అంటే 20 నిమిషాల తర్వాత ఎలా లేదు, 20 నిమిషాలు అయింది, బాగా ఉప్పు కారం పట్టిందండి అని చెప్పాలి. చెప్పు. 20 నిమిషాలు అయిపోయిందండి ఇది. ఇప్పుడు వేపుకుందాం ముక్కలు. అట్ల రేపు పెట్టాను, కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. వేడయింది, పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్క చేప తీసి ఆయిల్లో వేసుకుందామండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ వల్ల మా వీడియో ముందుకు వెళ్తుంది. చేపలన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఒక్కొక్కటి జాగ్రత్తగా రిటర్న్ తిప్పుకోవాలండి, రిటర్న్ అంటిపోతాయి. చేపలన్నీ రిటర్న్ తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు అలాగే ఉంచేసుకోవాలండి. చేప ఎప్పుడు కూడా ఎంటెంటనే తిప్పుతూ ఉంటే తిరిగిపోతాయి. అలా కాకుండా ఒక 5 నిమిషాలు ఒకసారి తిప్పుకుంటూ ఉండాలని జాగ్రత్తగా. చేపలు వేపేసానండి, అలా రౌండ్గా తీసేసాను, అంటే పెనం మీద వేపడానికి ఇబ్బంది అవుతుంది అనేసి. మా పాప వీడియో తీస్తుంది అనుకున్నానండి, నేను చూడలేదు, అందుకే కొంచెం వీడియో రాలేదు అక్కడ. అవి వేగిపోయినాయి, చల్లారిపోయినాయి. ప్లేట్లో తీసేసుకుందాం. గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేయలేదండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మీకు కావాలంటే వేసుకోండి. రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే గులిగింతలు ఫ్రై రెడీ. ఇప్పుడు టేస్ట్ చూద్దాం దాన్ని. ఎంతో టేస్టీగా ఉండే గులిగిందలు చేపల వేపిడి. మా అమ్మగారు టేస్ట్ చేస్తారో చూడండి. చూడమ్మా ఎలా ఉంది చెప్పు. నేనే చేశాను టేస్ట్. ఇదిగోండి, ముక్క కూడా తొనలాగా వచ్చింది. పర్వాలేదు, గులిగిందలు వేపుకోవచ్చు.
జాగ్రత్తగా వేపుకోవాలంతే అండి. చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.